హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి రాయలసీమ రీజియన్కి హైకోర్టు బెంచ్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బెంచ్ పెట్టాలని నిర్ణయం లాస్ట్ 2024 నవంబర్లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ చేసిందో ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాంప్లెక్స్ యాజ్ వెల్ యాజ్ జడ్జిలు ఉండేదానికి అఫీషియల్ బిల్డింగ్స్ అన్నీ చూసేదానికి గవర్నమెంట్ కొంచెం స్పీడీ మేనర్లో ముందుకెళ్తుందో, సో ఈ రకంగా రాయలసీమకు సంబంధించి ఏదైతే ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 33% ఆఫ్ ద కేసెస్ ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అవుతుంటే అందులో 33% కేసులు రాయలసీమ నుంచే ఉన్నాయి. సో ఈ రాయలసీమ ప్రాంతానికి అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనేసి ఒక ప్రపోజల్ తీసుకొచ్చి కర్నూలుకి జ్యుడిషియల్ క్యాపిటల్గా ఉంచాలని ఒక ప్రయత్నం అయితే చేశారు. సో ఆ ప్రయత్నం 2014-2019 మధ్యకాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఫుల్ ఫ్లెడ్జ్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ చేయకపోవడంతో తర్వాత కూటమి పార్టీలు గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమలో అసలు జ్యుడిషియల్ క్యాపిటల్ లేకుండా జ్యుడిషియల్ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయంతో వచ్చింది. ఆ నిర్ణయాన్ని ఇంకా డిలే చేయకుండా స్పీడీ మేనర్లో ముందుకు తీసుకెళ్ళి రాయలసీమ రీజియన్లో అనాది కాలంగా రాయలసీమ రీజియన్ జనరల్గా ఒకప్పుడు అది కాంగ్రెస్ కొంచెం బేస్టియన్గా ఉండేది. కాంగ్రెస్ పార్టీ తర్వాత అది వైఎస్ఆర్సీపీకి కొంచెం స్ట్రాంగ్ హోల్డ్గా మారింది. టీడీపీకి కొన్ని పాకెట్స్లో మాత్రమే టీడీపీ బలంగా ఉండేది. అయితే ఈ క్రమంలో గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో దగ్గరగా 42 సీట్లు రాయలసీమలో కూటమి పార్టీలు గెలిచింది. ఈ ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అక్కడ పొలిటికల్గా బేస్ని పెంచుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నటువంటి కూటమి పార్టీలు, మరీ ముఖ్యంగా టీడీపీ, రాయలసీమ రీజియన్లో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయంతో వచ్చింది. సో ఒక పక్క వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చినటువంటి జ్యుడిషియల్ క్యాపిటల్ని రాయలసీమ నుంచి స్నాచ్ చేశారని ఒక అభిప్రాయం లేకుండా అట్లీస్ట్ జ్యుడిషియల్ హైకోర్టు బెంచ్ పెట్టేసి అక్కడ రాయలసీమ రీజియన్లో కొంచెం రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్ని మరి అమరావతి వరకు వెళ్లకుండా వాళ్ళకు రాయలసీమ రీజియన్ నుంచి అమరావతి ప్రాంతానికి వెళ్ళాలంటే, విజయవాడ ప్రాంతానికి వెళ్ళాలంటే దగ్గర 9 నుంచి 10 గంటల వరకు టైం పట్టేదానికి ఆస్కారం ఉంది. సో ఆ టైం తగ్గించేదానికి ఆస్కారం ఉంటుంది. ఏదన్నా కేసులకు సంబంధించినటువంటి పిటిషన్స్ ఫైల్ చేయాలని అగైన్ అమరావతి హైకోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి సో అక్కడ దాకా వెళ్ళేదానికి అవసరం లేకుండా ఇప్పుడు జ్యుడిషియల్ బెంచ్ కానీ హైకోర్టు బెంచ్ కానీ కర్నూలులో ఏర్పాటు చేయగలిగితే ఖచ్చితంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి లాయర్స్కి, లేకపోతే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి కేసులు ఉన్నటువంటి క్లయింట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు టైం సేవ్ అయ్యేదానికి అయితే ఆస్కారం ఉంది. సో ఈ జ్యుడిషియల్ క్యాపిటల్ అవనివ్వండి వైఎస్ఆర్సీపీది, లేకపోతే హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామన్న కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నిర్ణయం అవనివ్వండి, ఏదైనా ఇక్కడ పాలిటిక్స్ అయితే చాలా క్లియర్గా ఇన్వాల్వ్ అయింది. ఒక పార్టీ మీద ఇంకో పార్టీ అప్పర్ హ్యాండ్ సాధించాలనే ప్రయత్నంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతానికి హైకోర్టు బెంచ్ అయితే రాబోతుంది. తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి 3 క్యాపిటల్ల విధానం ఏదైతే ఉందో కంప్లీట్గా సైడ్లో అయిపోయిన క్రమంలో ఇప్పుడు హైకోర్టు బెంచ్ ఏర్పాటుకి టీడీపీ ముందుకొచ్చింది. ఇక్కడ మనం చూడాల్సింది మూడు క్యాపిటల్స్ అని తీసుకున్నప్పుడు విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా, లెజిస్లేటివ్ క్యాపిటల్గా అమరావతి, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు ఉండింది. ఇప్పుడు జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒకే ఒక రాజధాని అమరావతిగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కూడా రిజల్యూషన్ పాస్ చేసి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ని అమెండ్ చేసేదానికి ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ అసెంట్ ఇచ్చేసింది. ఈ క్రమంలో ఒకే ఒక రాజధానిగా అమరావతి ఉంటుంది. జ్యుడిషియల్ క్యాపిటల్ ప్లేస్లో హైకోర్టు బెంచ్ కర్నూలుకు రాబోతుంది. కానీ 1990s నుంచి విశాఖపట్నంలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలనేసి విశాఖపట్నం అండ్ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి లాయర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు హైకోర్టుకి సంబంధించి బెంచ్ కర్నూలులో ఏర్పాటు చేస్తున్న క్రమంలో ఖచ్చితంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖపట్నంలో కూడా హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి. సో దట్ ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం కేంద్రంగా అక్కడ ఒక బెంచ్ ఏర్పాటు చేయగలిగితే వాళ్ళకు కూడా టైం సేవ్ అవుతుంది, రిసోర్సెస్ సేవ్ అవుతుంది అనే ఒక ఉద్దేశంతో ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినటువంటి లాయర్లు అయితే డిమాండ్ చేసే ప్రయత్నం చాలా పెద్ద మొత్తంలో చేస్తున్నారు. ఇక్కడ మనం చూడాల్సింది ఇంకోటి, ఆంధ్రప్రదేశ్లో కాకుండా వివిధ దేశాల్లో హైకోర్టు బెంచెస్ ఉన్నాయంటే మనం కర్ణాటకలో చూసుకుంటే బెంగళూరు హైకోర్టు సీట్ వచ్చేసి బెంగళూరులో ఉంటుంది, కర్ణాటకకు సంబంధించిన హైకోర్టు సీట్. అండ్ మనకు హైకోర్టు బెంచెస్ వచ్చేసి ధార్వాడ్లో ఒకటి ఉంది, గుల్బర్గాలో ఒకటి ఉంది. సో కర్ణాటకలో జనరల్గా మనకు 3 ఉన్నాయి. తమిళనాడులో కూడా సేమ్. తమిళనాడులో హైకోర్టు సీట్ వచ్చేసి మనకు
చెన్నైలో ఉంటుంది. అండ్ ది అదర్ పార్ట్స్ ఆఫ్ ద తమిళనాడులో హైకోర్టు బెంచెస్ ఉన్నాయి, లైక్ కోయంబత్తూర్ అలాంటి ఏరియాలో. మనము మధ్యప్రదేశ్ కానీ చూసుకుంటే మధ్యప్రదేశ్లో హైకోర్టు సీట్ వచ్చేసి జబల్పూర్లో ఉంటుంది, మధ్యప్రదేశ్ క్యాపిటల్ భోపాల్లో ఉంటుంది. కానీ హైకోర్టు వచ్చేసి జబల్పూర్లో ఉంటుంది, హైకోర్టు సీట్ వచ్చేసి. కానీ గ్వాలియర్ యాజ్ వెల్ యాజ్ ఇండోర్లలో హైకోర్టు బెంచ్ ఉంటుంది మనకు. సో ఈ రకంగా నార్త్ ఈస్ట్కి సంబంధించినటువంటి అంతకుముందు అన్ని రాష్ట్రాలు కలిపి ఒకటే హైకోర్టు ఉంటుంది. ఇప్పుడు 2-3 రాష్ట్రాలు కలిపి ఒక హైకోర్టు ఉంటుంది, అస్సాం హైకోర్టు ఉంది. మిగిలిన రాష్ట్రాలకి సపరేట్ హైకోర్ట్స్ గ్రాంట్ చేసినటువంటి ప్రయత్నం ఉంది. సో ఈ క్రమంలో ఈ రాష్ట్రాల్లో ఏవైతే హైకోర్టు ఒకటే ఉండి హైకోర్టుకి సంబంధించినటువంటి బెంచ్లు డిఫరెంట్ పార్ట్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు మధ్యప్రదేశ్ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో క్యాపిటల్ భోపాల్లో ఉండి జబల్పూర్లో ఏమో హైకోర్టు బెంచ్ ఉంది. సో అలాంటి ప్రపోజలే మనకు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక ప్రపోజల్తో ముందుకు వచ్చింది. అమరావతిలో లెజిస్లేటివ్ క్యాపిటల్గా, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం, తర్వాత జ్యుడిషియరీ క్యాపిటల్గా కర్నూలు వచ్చింది. సో దేశంలో ఎక్కడ లేని ఎక్స్పెరిమెంట్, బట్ ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం మొదలుపెట్టారు. అది వర్కౌట్ అవ్వలేదు, పార్టీ అధికారంలో నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ 3 క్యాపిటల్ అనే ప్రపోజల్ ఇంకా లైమ్లైట్లో ఉందా లేదా అనేది అది వైసీపీ లీడర్స్ మాత్రం ఆన్సర్ చేయాలి. బట్ హైకోర్టు ఒక దగ్గర, స్టేట్ రాజధాని ఒక దగ్గర ఉందా అంటే ఇండియాలోనే మధ్యప్రదేశ్లో ఉంది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా భోపాల్ ఉంటుంది, కానీ హైకోర్టు బెంచ్ వచ్చేసి జబల్పూర్లో ఉంటుంది. అండ్ బెంచెస్ కూడా హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచెస్ చూసుకుంటే భోపాల్లో ఒక బెంచ్ కూడా లేదు. ఒక బెంచ్ వచ్చేసి గ్వాలియర్లో ఉంది, ఇంకొక బెంచ్ వచ్చేసి ఇండోర్లో ఉంది. సో ఈ రకంగా చూసుకుంటే హైకోర్టు సంబంధించి అండ్ స్టేట్ క్యాపిటల్లోనే హైకోర్టు లేని ప్రాంతం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా మధ్యప్రదేశ్గా మనం చెప్పుకోవాలి ఇక్కడ. సో ఓవరాల్గా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి 33% కేసెస్ ఉన్నాయి. ఉమ్మడిగా 4 జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలకు సంబంధించినటువంటి హైకోర్టు రిలేటెడ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ కేసుల కోసం అమరావతి రాకుండా ఉండేదానికి ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తెలిపేసింది. సో సుప్రీంకోర్టు నుంచి ఎప్పుడైతే అసెంట్ వస్తుందో రాయలసీమకు సంబంధించి కర్నూలులో మాత్రం ఒక హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేసేదానికైతే ఆస్కారం ఉంది. సో దీనివల్ల వైఎస్ఆర్సీపీ చెప్పినటువంటి జ్యుడిషియల్ క్యాపిటల్ వైపు జనాలు మొగ్గు చూపుతారా, లేకపోతే జ్యుడిషియల్ క్యాపిటల్ లేకపోయినా పర్లేదు బెంచ్ వచ్చింది కాబట్టి అక్కడితో సాటిస్ఫై అవుతారనేది దీనికి రాబోయే ఎన్నికల్లో మాత్రమే దీనికి సమాధానం దొరికేదానికి ఆస్కారం ఉంది. కానీ హైకోర్టు బెంచ్ ఒకటి కర్నూలులో పెట్టడం వల్ల అక్కడ జరిగేటువంటి డెవలప్మెంట్లు ఏమన్నా ఉన్నాయంటే, ఒకటి కొంత హోటల్స్ దాన్ని ఏమంటారు హాస్పిటాలిటీ పరంగా కొంచెం డెవలప్మెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే 4 జిల్లాలకు సంబంధించినటువంటి లాయర్స్, ఆ కేసు రిలేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో కర్నూలుకు రాకపోకలు ఎక్కువ జరుగుతాయి కాబట్టి హైకోర్టు రిలేటెడ్ ఇష్యూస్లో కొంత హాస్పిటాలిటీ పెరిగేదానికి ఆస్కారం ఉంది. తర్వాత జడ్జెస్, తర్వాత జ్యుడిషియల్ అఫీషియల్స్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రభుత్వ అధికారులు హైకోర్టు బెంచ్కి సంబంధించి ఏదైనా కేసుకు సంబంధించినటువంటి పిటిషన్స్ కానీ ఆ కేసులకు సంబంధించి అక్కడికి అపీల్ అవ్వాలనుకుంటే అక్కడ ఆ వేలో కొంచెం హాస్పిటాలిటీ పెరిగేదానో హాస్పిటాలిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హాస్పిటాలిటీ రిలేటెడ్ డెవలప్మెంట్స్ అయితే పెరిగేదానికైతే ఆస్కారం ఉంది. చూడాలి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది ఆల్మోస్ట్ వైపడ్ అవుట్ ఆప్షన్. ఎంత స్పీడీ మేనర్లో రాయలసీమ కర్నూలులో జ్యుడిషియల్ హైకోర్టు బెంచ్ పెట్టేసి దాన్ని ముందుకు తీసుకెళ్తారు అండ్ దీనికి ప్రజలు ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది అనేది దీనికి రాబోయే టైంలో కాలమే సమాధానం చెప్తుంది. కానీ దీని చుట్టూ మాత్రం ఒకటి 100% రాజకీయమే ఇన్వాల్వ్ అయింది. అది వైసీపీ మీద అప్పర్ హ్యాండ్ సాధించాలనేది టీడీపీ అభిమతం. ఆ అభిమతంలో భాగంగానే జ్యుడిషియల్ క్యాపిటల్ అనే ఒక ఆప్షన్ని కంప్లీట్గా తీసేసి హైకోర్టు బెంచ్ని అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ పొలిటికల్ మైండ్ గేమ్లో టీడీపీ అప్పర్ హ్యాండ్ సాధిస్తుందా, లేకపోతే టీడీపీ కాకుండా వైసీపీ ఇంతకుముందు చెప్పినటువంటి జ్యుడిషియల్ క్యాపిటలే మాకు కావాలనే ఒక అభిప్రాయం మళ్ళీ అక్కడ వస్తుందా అనేది చూడాలి. యాజ్ ఆఫ్ నౌ అయితే జ్యుడిషియల్ క్యాపిటల్ కావాలా అనే పెద్ద మొత్తంలో డిమాండ్ అయితే లేదు. హైకోర్టుకు సంబంధించినటువంటి బెంచ్ ఏర్పాటు చేస్తామంటే రాయలసీమకు సంబంధించినటువంటి మెజారిటీ లాయర్స్ మాత్రం దీన్ని వెల్కమ్ చేశారు, ఈ పర్టికులర్ మూవ్ని. సో ఇంకా 3 రాజధానులు అనే ఆప్షన్ అయితే లేదు. ఈ హైకోర్టు బెంచ్ని కర్నూలులో పెట్టడం వల్ల పొలిటికల్గా టీడీపీకి ఎంత మైలేజ్ ఉంటుంది అనేది మాత్రం దీనికి కాలం సమాధానం చెప్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం రాయలసీమ ప్రజలకు మాత్రం ఒక 9-10 గంటలు జర్నీ సేవ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం రాయలసీమ ప్రజలకు సంబంధించినటువంటి హైకోర్టు కేసులకు సంబంధించి కొంత రిసోర్సెస్ పరంగా మాత్రం చాలా పెద్ద మొత్తంలో బెనిఫిట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.